Auzubillahiminasyaitonirrajim. Bismillahirrahmanirrahim. Kuntum khaira ummatin ukhrajat lin-nas ta'muruna bil ma'ruf wa tanhauna 'anil munkar wa tu'minuna billah walau amana ahlul kitab lakana khairan lahum minhumul mu'minina wa aktsarahumul fasiqun. సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడ పరకృపాసురుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక సృష్టికర్త అల్లాహ్ అందరి మీద శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి ప్రభు అయినటువంటి సర్వేశ్వరుడు అల్లాహ్ మానవాళి కోసం ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 111వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, మరి ఈ వాక్యాన్ని గురించి మనము గతంలో వినడం జరిగింది. మానవులందరికీ మార్గాన్ని చూపించడం కోసము, వారికి ఒక నమూనాగా ఉండడం కోసము, మరి ఎవరైతే దైవం ఒక్కడే మరియు ప్రవక్త ముహమ్మద్ మా ప్రవక్త అని ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఒక బాధ్యతను ఇక్కడ అప్పగించడం జరిగింది. కేవలము మేము విశ్వసించాము, మేము ప్రవక్త ముహమ్మద్ వారిని అనుసరిస్తాము అని ఎవరైతే చెప్పుకుంటారో వారి మీద ఒక గురుతర బాధ్యతను దైవం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేమిటంటే, మీరు 2 పనులు ఇక్కడ చేయవలసి ఉన్నది. అందు నిమిత్తమే నేను మిమ్మల్ని రంగంలోనికి తీసుకుని వచ్చాను అని సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. మరి గతంలో ఈ బాధ్యత యూద ప్రజల మీద ఉండేది. ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని అనుసరించే ఆ జాతి బనీ ఇస్రాయేల్ జాతి మీద ఈ బాధ్యత ఉండింది. వారు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించని కారణంగా దైవము ఆ బాధ్యతను ప్రవక్త ముహమ్మద్ వారిని ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో ప్రవక్తగా, వారి మీద మోపడం జరిగింది. వారు చేయవలసినటువంటి 2 పనులు ఏమిటంటే, ఒకటి, మానవులందరికీ మీరు ఆదర్శంగా ఉండాలి. అంటే మిమ్మల్ని చూడగానే దైవం జ్ఞాపకం రావాలి. ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ప్రవచించారు, నిజమైనటువంటి దైవ విధేయుడు ఎవరు అంటే, నిజమైనటువంటి దైవ విశ్వాసి, దైవ భీతి గలవాడు ఎవడు అంటే, ఎవరిని చూస్తే అల్లాహ్ జ్ఞాపకం వస్తాడో, ఎవరిని చూస్తే దైవం జ్ఞాపకం వస్తాడో అతనే నిజమైనటువంటి విశ్వాసి అన్నారు. ఇక్కడ దీని అర్థము, ఒకరిని చూడగానే అతను దైవంలాగా మారిపోతాడనో లేకపోతే దేవుడు అతని రూపంలో వస్తాడనో అర్థం కాదు సోదరులారా. విపరీతమైనటువంటి అర్థాలు తీయడము మనకు ప్రారంభం నుండి అలవాటు. అందుకనే నన్ను ఎవరైతే చూస్తారో ఆయన దైవాన్ని చూసినట్లే అని చెప్పినప్పుడు, అరే దైవమే ఈయన రూపంలో వచ్చేసాడండి అని ప్రచారం చేసే వాళ్ళను మనం చాలామందిని చూస్తుంటాం. సోదరులారా, దీని అర్థం అది కాదు. ఎవరిని చూస్తే అల్లాహ్ జ్ఞాపకం వస్తాడో, ఎవరిని చూస్తే దైవం జ్ఞాపకం వస్తాడో అంటే అర్థం ఏమిటంటే, దైవంలో ఉండే ఆ సుగుణాలన్నీ కూడా ఆ వ్యక్తిలో ఉంటాయి అని అర్థం. దైవం ఎన్నడూ అబద్ధం ఆడడు. మరి ఏ వ్యక్తి అయితే అబద్ధం ఆడడో అతనిలో ఆ దైవగుణం ఉన్నట్లే. దైవం ఎన్నడూ ఒకరిని మోసం చేయడు. మరి ఏ వ్యక్తి అయితే ఇతరులను మోసం చేయడో అతనిలో ఆ దైవగుణం ఉన్నట్లే. ఈ విధంగా మంచి మంచి గుణాలన్నీ ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో అతనిని చూస్తే దైవం జ్ఞాపకం వస్తున్నాడు అని అర్థం. దీని అర్థం ఏమిటంటే, దైవంలో ఉండే మంచి గుణాలన్నీ కూడా, సుగుణాలన్నీ కూడా మరి ఆ వ్యక్తిలో ఉన్నట్లు అని అర్థం. మనకు చాలా చక్కగా క్రీస్తు యేసు ఇదే విషయాన్ని చెప్తారు.
నన్ను చూసిన వాడు ఆ తండ్రిని చూసినట్లే అని. అంటే ఆ దైవంలో ఉండే సకల మంచి గుణాలన్నీ కూడా, సుగుణాలన్నీ కూడా మరి క్రీస్తు యేసులో ఉన్నట్టు. అదేవిధంగా సకల ప్రవక్తలందరిలో కూడా మంచి మంచి గుణాలు ఉంటాయి. ఎందుకంటే ప్రవక్తలు మరి ఉత్తమమైన నైతికబద్ధమైనటువంటి వాళ్ళని దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు. ఆ ప్రవక్తలో ఉండే గుణాలన్నీ కూడా దైవంలో ఉండే గుణాలన్నీ కూడా ఉంటాయన్నమాట. అంత మాత్రం చేత దైవము పైనుండి క్రిందకు వచ్చాడనో, మానవతారం ధరించి వచ్చాడనో ఎంత మాత్రం కూడా అర్థం కాదు సోదరులారా. ఆయనకు ఆ అవసరం ఎంత మాత్రం కూడా లేదు. పైనుండి క్రిందకు మానవుల వల్లే ఆయన వచ్చి మనకు బోధించవలసినటువంటి ఆసక్తుడు ఆయన ఎంత మాత్రం కూడా కాడు సోదరులారా. ఆయన తన ప్రవక్తలను మన నుండి ఎన్నుకుంటాడు, మరి వారి ద్వారా మనకు మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ వారు ఇదే విషయాన్ని చెప్పారు. ఎవరిని చూస్తే దైవం జ్ఞాపకం వస్తాడో అతనే నిజమైనటువంటి విశ్వాసి అన్నారు. అంటే దైవంలో ఉండే సుగుణాలన్నీ కూడా ఒక వ్యక్తులు ఎప్పుడైతే ప్రతిబింబిస్తూ ఉంటాయో మరి అతనిని చూసినప్పుడు ఆ దైవం జ్ఞాపకం రావాలి. సోదరులారా, ఇక్కడ దైవం అది ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు మానవులందరికీ కూడా మార్గదర్శకంగా ఉండాలి, ఒక నమూనాగా, ఒక మాదిరిగా ఉండాలి. అంతేకాదు సుమా, మీరు ప్రపంచానికి మంచిని బోధించాలి, చెడు నుండి నివారించాలి ప్రజలను. ఈ రెండు పనులు కూడా మీరు చేస్తూ ఉండాలి. ఒకటి, సమాజాన్ని మరి బాగుపరచడానికి ప్రయత్నం చేయాలి, మంచిని మాత్రమే మీరు ప్రబోధించాలి. ఇంకా చెడు నుండి ప్రజలను వారిస్తూ ఉండాలి. ఈ పనులు మీరు దైవాన్ని విశ్వసించి చేయాలి సోదరులారా. ఇది దైవం ఇక్కడ పెట్టినటువంటి కండిషన్. ఇదేమిటంటే, ఎందుకంటే మంచి పనులు చాలా మనం చూస్తుంటాం, అలాగే సమాజానికి ఉపయోగపడే పనులు చేసేవాళ్ళని చాలామందిని మనం చూస్తుంటాము. అంతేకాకుండా మరి చెడు నుండి వారించే వాళ్ళని కూడా మనం చాలామందిని చూస్తుంటాము. కానీ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ రెండు పనుల యొక్క ప్రాతిపదిక దైవ విశ్వాసమే ఉండాలి. నేను చేస్తున్నటువంటి ఈ పనులకు దైవం సంతసించాలి అన్న లక్ష్యం అతను ఉండాలి తప్పించి, సమాజం నా గురించి మరి చెప్పుకోవాలి, నాకు గుర్తింపు రావాలి అని ఎవరైతే చేసుకుంటారో మరి తప్పనిసరిగా దాని వలన మరి అతనికి ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి దైవం ఒక్కడే అన్న విశ్వాసం మీద, అన్న సిద్ధాంతం మీద అతని యొక్క జీవితం అంతా కూడా నిలబడి ఉండాలి. ఇది దైవం ఇక్కడ చూస్తున్నాడు సోదరులారా, ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మనిషిలో దేవుని ఏకత్వము, ఏకేశ్వరోపాసన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి గ్రంథాలన్నీ కూడా ఈ ధర్మాన్ని గురించి మనకు ఘోషిస్తున్నాయి. కాబట్టి దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడు అన్న ఈ సిద్ధాంతము ఇది మానవ జీవితానికి శ్వాస వంటిది. కాబట్టి దీని కారణంగా మనిషి ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందగలుగుతాడు. అందుకనే ఏ ప్రవక్త వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా బోధించినటువంటి విషయం ఏమిటంటే, నీ దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఇదే విషయాన్ని అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసుల్ ఇల్లా నూహు ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువ. నేను పూర్వం ఏ ప్రవక్తను పంపినప్పటికీ కూడా అతని ద్వారా దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు కాడు అన్న ధర్మాన్నే ఇచ్చి పంపించాను, అన్న సిద్ధాంతాన్నే, అన్న మార్గాన్నే ఇచ్చి పంపించాను అని దైవం సెలవియడం జరిగింది. అందుకనే మనము ఏ గ్రంథాన్ని తెరిచి చూసినప్పటికీ కూడా దైవం ఒక్కడే అన్న సిద్ధాంతమే, అన్న ధర్మమే మనకు కనబడుతుంది. కాబట్టి ఆ ధర్మాన్ని సోదరులారా మనము స్థాపించాలి, మన జీవితంలో స్థాపించాలి, నలుగురికి కూడా అదే మనము బోధించాలి. ఈ ధర్మాన్ని మనం ఎప్పుడైతే స్థాపిస్తామో, ఈ ధర్మాన్ని మనం ఎప్పుడైతే రక్షిస్తామో, ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది. మరి సోదరులారా, ఇంకా దైవం ఇక్కడ చెప్తున్నాడు, గ్రంథ ప్రజలు విశ్వసించి ఉన్నట్లయితే వారికి మేలు కలిగేది. ఎందుకంటే ఈ ధర్మాన్నే బోధించమని, ఈ ధర్మాన్నే స్థాపించమని దైవము ప్రతి గ్రంథంలో కూడా ఆజ్ఞాపించాడు. కానీ స్వార్థపరుడు ఏం చేశాడంటే, తమకు నచ్చినటువంటి విధానాలను వారు కల్పించుకుని అసలైనటువంటి ధర్మాన్ని నుండి ప్రజలను మళ్లించడం మొదలుపెట్టారు. కాబట్టి సోదరులారా, ఎందుకంటే మన చేతుల్లో గ్రంథాలు ఉన్నాయి, మన గ్రంథాలు అపరిచితమేమీ కూడా కాదు, మన ఇళ్లల్లో ఉంటాయి గ్రంథాలు. కానీ అందులో ఏకేశ్వరోపాసన గురించి బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా దైవం ఒక్కడే అన్న ధర్మం మనకు
బోధింపబడుతూ ఉన్నప్పటికీ కూడా మనలో 90% మంది దానిని కాదని రకరకాలైనటువంటి మార్గాలను కల్పించుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి సోదరులారా, మనము ఏ ధర్మమైతే మనము అనుసరిస్తున్నామో, ఏ మార్గమైతే మనము అనుసరిస్తున్నామో, ఈ మార్గము, ఈ ధర్మము మన గ్రంథానికి అనుగుణంగా ఉన్నదో లేదో మనం చూడాలి. అది సమర్థిస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనం నిజమైనటువంటి మార్గంలో ఉన్నట్లు. ఒకవేళ మనము అనుసరిస్తున్నటువంటి మార్గము మన గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనము చెడు మార్గంలో వెళ్తున్నట్టు, దైవానికి దూరంగా పోతున్నట్టుగా మనము గమనించాలి. కాబట్టి సోదరులారా, అందుకనే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్పాడు, వఅతసిము బిహబ్లిల్లాహి జమీయా, నేను మీకు ఖురాన్ రూపంలో ఒక గ్రంథాన్ని మీకు ప్రసాదిస్తున్నాను, దానిని మీరు గట్టిగా పట్టుకోండి, అంటే దానిని మీరు అనుసరిస్తూ ఉండండి. కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు కూడా చివరి దశలో ఒక మాటను చెప్పారు. అదేమిటంటే, తరక్తుం ఫీ అమ్రైన్, నేను మీ మధ్య 2 విషయాలు వదిలి వెళ్తున్నాను. ఒకటి దైవ గ్రంథము, 2 నా యొక్క సాంప్రదాయము. కాబట్టి ఈ రెండింటిని మీరు అనుసరిస్తూ ఉన్నట్లయితే ఏ మాత్రం కూడా మీరు మార్గం తప్పరు అని చెప్పేసి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించడం జరిగింది. అందుకని ఈ రోజున మన ముస్లిం సమాజంలో కూడా అనేక రకాల కొత్త పోకడలు, వింత పోకడలు, మరి కొత్త కొత్త పద్ధతులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పద్ధతులు ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలకు అనుగుణంగా ఉన్నదా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఈ రెండింటిలో లేకుండా కొత్త కొత్త పోకడలు ఉన్నట్లయితే ప్రతి కొత్త పోకడ కూడా మరి అది నరకానికి తీసుకుని వెళ్తుందని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనము మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడపడం కోసము దైవం మనకు ఈ జీవితాన్ని ప్రసాదించలేదు. ఒకవేళ నాకు ఈ గ్రంథం వద్దు, ఇదేమి వద్దు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితం గడుపుతానంటే దానికి కూడా దైవం స్వేచ్ఛనిచ్చాడు. కానీ 4 రోజులు ముచ్చటైనటువంటి ఈ జీవితం మాత్రమే అతనికి దక్కుతుంది. ఆ శాశ్వతమైనటువంటి పరలోకాన్ని మాత్రం అతను కోల్పోవలసి ఉంటుంది. లేదు, నాకు రెండింటిలో కూడా మంచి జరగాలి, శాంతి రావాలి అని అతను కోరుకుంటూ ఉన్నట్లయితే అతను తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు కాకుండా దేవుని చిత్త ప్రకారం తన జీవితం గడపవలసి ఉంటుంది. సోదరులారా, ఇదే చాలా తేలికైనటువంటి మరి సిద్ధాంతము దైవం బోధించాడు. నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లు గడుపు, అయితే పరలోకాన్ని కోల్పోతావు. లేదు, నేను చెప్పిన ప్రకారం నువ్వు గడిపావంటే ఇహలోకంలో కూడా శాంతి, పరలోకంలో కూడా నీకు సాఫల్యము. కాబట్టి మనకు ఏ మార్గం కావాలో మనము తేల్చుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. 2 మార్గాలు దైవం చూపించేశాడు. ఏ మార్గంలో మనము వెళ్తాము అనేది మన చేతిలో పెట్టాడు. ఆ ఎంపిక స్వేచ్ఛను మనకు ఇచ్చాడు సోదరులారా. కాబట్టి మనము ఆలోచన చేసి మన బుద్ధిని ఉపయోగించి ఏ మార్గంలో మనం వెళ్తే సాఫల్యాన్ని పొందుతాము, ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందుతాము, ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆ మార్గం కష్టంగా ఉంటుంది, నష్టాలు ఉంటాయి, కడగండ్లు ఉంటాయి, బాధలు ఉంటాయి. అయినప్పటికీ కూడా తట్టుకుని మనం ఆ మార్గంలో వెళ్ళాము అంటే, మన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని విడిచి ఆ మార్గంలో మనం వెళ్ళాము అంటే మరి శాంతి దక్కుతుంది ఈ ప్రపంచంలో, పరలోకంలో కూడా ప్రశాంతత. అలా కాదు, 4 రోజుల జీవితమే నాకు కావాలి అని ఇక్కడ ప్రాపంచిక తలుకు బెలుకులు, ఆకర్షక ఈ ప్రపంచంలోనే, ఈ మార్గంలోనే మనం వెళ్ళామంటే 4 రోజుల మనకు సుఖం దక్కు వచ్చేమో కానీ సోదరులారా, శాశ్వతమైనటువంటి పరలోకం కోల్పోతాము. ఆ సుఖం కూడా మనం అనుకున్నటువంటి సుఖం అనుకుంటున్నాము కానీ అది ఎంత మాత్రం కూడా సుఖం కాదు. ఉదాహరణకు చూడండి, ఒక మద్యపానాన్ని సేవించేవాడు నాకు ఇది శాంతిని, సుఖాన్ని, బాధల నుండి మరిపిస్తుందని భావిస్తాడు. వాస్తవానికి ఆ విధంగా అది బాధల నుండి తొలగిస్తుందా? ఎంత మాత్రం కూడా కాదు. కాసేపు అతనికి అలా అనిపిస్తుంది. అదేవిధంగా సోదరులారా, ఈ ప్రపంచంలో మనకు కనిపించే శాంతి కానీ, ఈ సుఖాలు కానీ, ఇది కేవలము మనము భావిస్తున్నాము కానీ ఇది ఎంత మాత్రమైన శాంతిని ప్రసాదించదు ఈ ప్రపంచము. కాబట్టి కేవలం శాంతిని ప్రసాదించే ఒకే ఒక విషయం ఏమిటంటే అది దేవుని యొక్క భావన మాత్రమే. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నల్ ఖులూబ్, మీ హృదయాలకు శాంతి కేవలము దైవనామ స్మరణ ద్వారానే సాధ్యమవుతుంది. దైవనామ స్మరణ అంటే 4 గోడల ఆరాధనా గృహంలో కూర్చుని మనం జపం చేయడంత మాత్రమే కాదు సోదరులారా. నామస్మరణ అంటే జీవితంలో అడుగు అడుగు కూడా ఆయన ఆజ్ఞమైన జీవితం గడపడమే.
ఆయన సూచించిన పద్ధతిలో జీవితం గడపడమే నిజమైనటువంటి దైవనామ స్మరణ. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, సృష్టి ప్రభువు మరి తెలియజేస్తున్నాడు, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ వారిని తమ ప్రవక్తగా విశ్వసిస్తారో, దైవం ఒక్కడే అని ఎవరైతే మరి విశ్వసిస్తారో వారి మీద 2 బాధ్యతలను పెట్టాడు. ఒకటి, ప్రపంచానికి మంచిని బోధించాలి, అంతేకాకుండా 2 చెడు నుండి వారించాలి. ఈ 2 పనులు చేసే నిమిత్తమే నేను మిమ్మల్ని రంగంలోనికి తీసుకువచ్చాను. మానవులందరికీ కూడా మీరు మార్గదర్శకంగా ఉండాలి, నమూనాగా ఒక మాదిరిగా ఉండాలి అని గురుతరమైనటువంటి బాధ్యతను ఇక్కడ పెట్టడం జరిగింది. సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఇదేంటంటే ఇది కేవలం ముస్లింలకు సంబంధించినటువంటి వాక్యమేమో అని చెప్పేసి. ఎందుకంటే మహాప్రవక్త వారు ముస్లింలకే వచ్చినటువంటి ప్రవక్త కాదు. ప్రవక్త ముహమ్మద్ వారు సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త. ఆయన తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఆయన అనుచర సమాజమే. కాబట్టి మనందరికీ కూడా ఆయన ప్రవక్త కాబట్టి మనందరి మీద ఈ బాధ్యత ఉన్నది. సమాజం మంచి కోసం మనం పాటుపడాలి, చెడు నుండి నివారించాలి. మంచి అంటే దేవుని యొక్క ఏకత్వాన్ని గురించి బోధించాలి, చెడు అంటే మరి దైవాన్ని విడిచిపెట్టి అనేక మిథ్యా దైవాల ఆరాధన చేసే వాళ్ళను మనము ఆ పాపం నుండి వాళ్ళను వారించాలి. ఈ 2 పనులు కూడా మనం చేయాలి. మరి అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.